మీరు ఎంత వ్యతిరేకించినా ఎంత బెదిరించినా మెడికల్ కాలేజీని పీపీపీకి ఇచ్చి తీరుతాం, మీరు ఎవరి వెంట్రుక కూడా పీకలేరని చెప్పి సత్యకుమార్ యాదవ్ మీకు సవాల్ చేశారు. నేను ఒకటి చెప్తాను సార్, మీరు జంకు బొంకు లేకుండా అధికారం మదంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పీపీపీ పేరుతో మీరు దోచుకునేటువంటి ప్రయత్నం ఎంత ముందుకెళ్తే, మేము కూడా చెప్తున్నాం గట్టిగా, జగన్మోహన్ రెడ్డి గారి రాబోయే 2029లో వచ్చే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అయిందా లేదా తర్వాత సంగతి. ఆయన ప్రభుత్వం అంటే ఏర్పాటు అవ్వంగానే ఖచ్చితంగా అది గవర్నర్ గారా చీఫ్ సెక్రటరీనా వెంటనే విచారణ మొదలు పెడతారు. ఖచ్చితంగా వెంటనే విచారణ మొదలు పెడతారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయాల్సిన పని లేదు. కౌంటింగ్ అయినటువంటి మరునాడు ఉదయం నుంచే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో దీని మీద ఎంక్వైరీ, వీలుంటే ఒక సిట్టింగ్ జడ్జి గారు, హైకోర్టు ఆయన సిట్టింగ్ జడ్జి ఇస్తే సిట్టింగ్ జడ్జిని లేదా రిటైర్డ్ జడ్జిని, ఒక సిట్ ఉంటుంది, అన్ని రకాలుగా దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా వెంట్రుక పీకుతామా, ఏం పీకుతామో, ఏం చేయగలమో మీరు తీసుకుని చూడండి. 29లో జగన్ రాగానే ఏం చేస్తాం కూడా చూద్దరు. కానీ కంగారు, అందరం బతికే ఉంటాం కదా, మీరు బతికే ఉంటారు, మేము బతికే ఉంటాం కదా, ఖచ్చితంగా చూద్దాం. సార్, మెడికల్ కాలేజీలని పూర్తి చేయడం చేతకాక, మెడికల్ కాలేజీలని కట్టడం చేతకాక ఈరోజు మేము పీపీపీ మోడల్లో వాటిని పూర్తి చేసి మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకొస్తుంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి చిల్లర రాజకీయం చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఈ మంగళవారానికి 2,93,000 కోట్ల రూపాయలు 24 మాసాలు పూర్తవలా, కాళ్ల పారాయణ ఆరలేదు కాపురంకి వచ్చేళ్ళు. 2,93,000 కోట్ల రూపాయలు ఈ మంగళవారానికి అప్పులు చేసి 5,000 కోట్లని మేము అంటున్నాం. లేదు 8,000 కోట్లని ఒక మంత్రి అంటాడు, 9,000 కోట్లని ఒక మంత్రి అంటాడు. ఏ తీపడమా అని అడుగుతున్నాను. మేము చెప్పిన 5 ఏంటి, 5 అయితే ఏంటి, మీరు చెప్పే 8 అయితే ఏంటి, 9 అయితే ఏంటి? ఇన్ని అప్పులు తెచ్చారు కదా, ప్రజల మీద నెత్తి మీద తాకట్టు పెట్టి, ప్రజలను తాకట్టు పెట్టి 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే ప్రజల ఆస్తిగా అద్భుతం కాదా అని అడుగుతున్నాను. అద్భుతం కాదా? ప్రజలకి 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆస్తుల కింద ఉండటం అనేది గొప్ప కదా. మీకు బాగా రంది ఉంది. పీపీపీ మా ఢిల్లీ చెప్పింది, మోడీ చెప్పాడు, పీపీపీ పీపీపీ అంటున్నారు. పీపీపీ కింద మీరు ఒక 50 మెడికల్ కాలేజీలో 100 మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేయండి. ఎవడొద్దన్నాడు? ఇందులో ఒకటవుతుందండి, దోచుకోవటం ఏమిటే కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా ఏంటంటే అందులో వాటాలు ఉన్నాయా, లేకపోతే అంతా ఆయన మనుషుల ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఓనర్లు అందరూ కూడా. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 కాలేజీలు ఓపెన్ అయ్యేప్పటికే ప్రైవేట్ కాలేజీల్లో బేరాలు తగ్గినాయి, రేట్లు తగ్గినాయి. 3 కోట్లకి వెళ్ళేదల్లా 2 కోట్లకు వచ్చి ఆగింది. 17 కాలేజీలు పూర్తయితే వాళ్ళ బేరం పోద్ది, వాళ్ళకి వచ్చే సంపద పోద్ది. ఈ ఏడుపు కూడా ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారికి, తండ్రి కొడుకులకి ఇద్దరికి. అంటే వాళ్ళ బేరాలు పోతాయి. గవర్నమెంట్లో కాలేజీలు ఎక్కువ వస్తే మరి అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ పెరుగుతుంది కదా. ఇది ఉంది. దీని పేరు మీద తను దోచుకోవచ్చు, తన మనుషులకి కట్టబెట్టచ్చు అనేటువంటి ఎవడన్నా నవ్వుతాడు కదండి. ప్రభుత్వం డబ్బులతో, ప్రజల డబ్బులతో 60-70 ఎకరాలు, ఎకరం 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు పెట్టి 60-70 ఎకరాలు కొనుగోలు చేశారా? దాంట్లో బిల్డింగులు దాదాపుగా 40%, 50%, 60%. ఇది 10 బిల్డింగ్లు పూర్తయినాయి. అందులో 10 ఏంటంటే 7 బిల్డింగ్లు కంప్లీట్గా పూర్తయిపోయినాయి. మిగతా 10లో 40% నుంచి 70-80% వరకు వివిధ దశల్లో ఉన్నటువంటి బిల్డింగ్లు ఉన్నాయా? వీటిని రూపాయికి నువ్వు ఇస్తావా? మళ్ళీ 2 ఏళ్ళు మొత్తం ఉద్యోగస్తులందరి జీతాలు నువ్వు ఇస్తావా? గవర్నమెంట్ హాస్పిటల్ని కూడా లీజుకి ఇచ్చేస్తావా?
ఇంకా చాలనట్టు ఇప్పుడు ఇంకా ఇన్సెంటివ్స్ ఇస్తా అంటే, ఇంకా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని ఇంకా డబ్బులు ఇస్తా అంట. అంటే దోపిడీకి కొత్త కొత్త వినూత్నమైన మార్గాలు ఎతుకుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. అప్డేట్ అవుతూ ఉంటాడు. ఆయన మామూలు చెప్తూ ఉంటారు ఆంధ్రజ్యోతిలో ఆటలు ఇట్లో డిబేట్లో. ఆయన అప్డేట్ అవుతాడు 100%. నారా చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అవుతాడు. దేంట్లో అప్డేట్ అవుతాడు? జనం సొమ్ము ఎట్లా దోచుకోవాలి, గవర్నమెంట్ని అడ్డం పెట్టి ఎట్లా దోచుకోవటం అనేది అద్భుతంగా అప్డేట్ అవుతాడు. సరే, మీరు చెప్తున్నటువంటి 2,93,000 కోట్ల అప్పు తీసుకురావాల్సిన పరిస్థితికి కారణం మీ ప్రభుత్వమే, మీ జగన్మోహన్ రెడ్డి గారే. మీరు చేసినటువంటి విధ్వంసం వల్లనే ఈరోజు ఈ రాష్ట్రానికి అప్పు పుట్టని పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పయ్యావుల కేశవ్ గారు కూడా అంటున్నారు. ఏమంటే పయ్యావుల కేసు లేదా నారా చంద్రబాబు నాయుడు, పయ్యావుల కేసుకి ఏం తెలుసులేండి. కేసుకి ఏమని నారా చంద్రబాబు నాయుడే నడుపుకుంటాడు చెప్తే కేసుకు తెలిస్తే చెప్పండి ఆర్థిక శాఖ ఏం జరుగుతుందో. నేను అడుగుతున్నాను కేశవ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఈ 2,93,000 కోట్ల రూపాయలు తెచ్చిన డబ్బు దేనికి వెళ్ళారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎందుకు చేయరు? మేము అడుగుతున్నాం కదా. 2,93,000 కోట్ల రూపాయలని తీసుకొచ్చి ఎక్కడెక్కడికి పంపించారు, ఏమేం చేశారు చెప్పే దమ్ముందా అని అడుగుతున్నాను. ఎందుకు చెప్పరు అంటున్నాను. ఎందుకు చెప్పరు? చెప్పలేరు. ఎందుకంటే వీళ్ళు దోపిడీ బయటకు వస్తుంది. ఎంత దోచుకున్నారో బయటకు వస్తుంది. దేంట్లో దోచుకున్నారో బయటకు వస్తుంది. వీళ్ళ విమానాలకు ఎంత అయిందో వస్తుంది బయటికి, వీళ్ళ హెలికాప్టర్లకు ఎంత అయిందో వస్తుంది, వీళ్ళ ఆడంబరాలకు ఎంత అయిందో వస్తుంది, వీళ్ళ సోకులకి ఎంత అయిందో బయటకు వస్తుంది, వీళ్ళ జల్సాలకు ఎంత అయిందో బయటకు వస్తుంది. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇదివల్ల మీకు అప్పు దొరకపోతే 2,93,000 కోట్లు ఎవడిచ్చాడు? జగన్మోహన్ రెడ్డి గారు దిగుతూ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి 7,000 కోట్ల పైచిలకు ఖజానాలో పెట్టెళ్ళాడు. 7,000 కోట్ల పైచిలకు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు 2019లో? 100 కోట్ల రూపాయలను ఖజానాలో పెట్టెళ్ళాడు. 100. జగన్ గొప్పోడా? ఎవరు గొప్పోళ్ళు? 7,000 కోట్ల రూపాయలు హార్డ్ క్యాష్ని బ్యాంక్ అకౌంట్లో పెట్టి వెళ్ళినోడు జగన్మోహన్ రెడ్డి అయితే, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కనుక మంచి చేయకపోతే నీకు 20 మాసాల్లో 2,93,000 కోట్ల రూపాయలు అప్పు ఎక్కడి నుంచి తెచ్చావు అని అడుగుతున్నాను. ఎలా తెచ్చావు? ఎందుకు ఒప్పుకోండి నాంసం? ఒప్పుకో కదా. కేంద్రం మానిటర్ చేస్తుంది కదా, ఆర్బీఐ మానిటర్ చేస్తుంది కదా. ఎవడిస్తాడు? ఏ బ్యాంక్ వాడు ఇస్తాడు ఆర్బీఐని కాదని? ఏ వ్యవస్థ ఇస్తుంది? మీరు ఏదైనా పోల్చుకోండి. జగన్ గారు ఉండగా సాధారణంగా సాలీన 10% ఇంక్రీజ్ ఉంటుందండి ప్రత్యక్ష పన్నుల వసూళ్ళలో. ఎక్కడైనా 10% ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు మీరు చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పిన తర్వాత పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు దిగేప్పటికి అంత పెరుగుదల ఉందా లేదా ప్రత్యక్ష పన్నుల వసూళ్ళలో? జగన్ గారు అప్పచెప్పిన నుంచి సంవత్సరానికి సాలినా జగన్ గారు యావరేజ్ రైజ్ ఎంత ఉంది ఏది డైరెక్ట్ ట్యాక్సెస్లో? మీరు చెప్పండి. ఉండదు. ఫెయిల్యూరే కదా. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత దిగజారిపోయి ఇవాళ గడిచిన అంటే మొన్న సెకండ్ క్వార్టర్ తర్వాత ఆయన ఒక మీటింగ్ పెట్టాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అందరి హెచ్ఓడిని అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడాడు. ఆయన చెప్పింది ఏంటంటే, నాకు సెకండ్ క్వార్టర్ కంటే కూడా థర్డ్ క్వార్టర్ ఇంకా ఎక్కువ డబ్బులు రావాలి, మీ ఇష్టం అని చెప్తే అసలు మొత్తం అన్ని డిపార్ట్మెంట్లలో విచ్చలవిడిగా బజార్ మీద పడిపోయారు. వేధిస్తున్నారు వ్యాపారస్తుల్ని. అసలు వ్యాపారస్తులు అయితే ఏడుపు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మా దగ్గరికి ఆఫీసర్ అనేవాడు రాలా. ఇవాళ వచ్చి బెదిరిస్తున్నారు. పొద్దునుంచి సాయంత్రం దాకా మా దగ్గర కూర్చుంటున్నారు. మాకు 50 లక్షలు కడతావా, 1 కోటి రూపాయలు కడతావా, కట్టకపోతే నిన్ను జైల్లో వేస్తామని చెప్పని బెదిరిస్తున్నారు. కరడు కట్టిన తెలుగుదేశం వాళ్ళకి ఈ తిప్పలో, జనసేన వాళ్ళకి, భారతీయ జనతా పార్టీకి ఒళ్ళు చించుకుని ఒళ్ళంతా రంగులు పూసుకు తిరిగిన వ్యాపారస్తులు ఉన్నారు.
వాళ్ళని కూడా ఎవరిని వదలట్లా. ఈ రాష్ట్రం మొత్తం పిండి పిప్పి చేయటానికి మొత్తం చంద్రబాబు నాయుడు గారి యొక్క అధికారులు ప్రతి వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్తున్నారు. రాష్ట్రంలో అది ఇదేం లేదు. ఆఖరికి రోడ్డు మీద జీడీలు అమ్ముకునేవాడిని కూడా వదలట్లేదు. చిన్న బండి పెట్టుకుని జీడీలు అమ్మేవాడిని కూడా వదలని పరిస్థితి.